ఈరోజు నేను మామిడికాయ చిన్న ముక్కల పచ్చడి చేస్తున్నాను ఫ్రెండ్. చూడండి, ఫ్రెష్గా ఉన్న నాటు మామిడికాయలు ఇవి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇవి శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి ఉదయం నుంచి ఇలా ఉంచాను. ఇవి ఇప్పుడు వీటిని చిన్న ముక్కల పచ్చడి కింద తయారు చేస్తాను. దీనికోసం మనం ముందుగా ఒక 2 స్పూన్లు ఆవాల్ని దోరగా వేయించుకుందాం. దానిలోకి 1 స్పూన్ మెంతులు, ఒక చిన్న స్పూన్ జీలకర్ర, ఈ మూడింటిని దోరగా వేయించుకుందాం. చిన్న మంట మీద, చూడండి, చిన్న మంట మీద దోరగా వేయించుకుందాం. చూడండి, ఇది కమ్మగా వాసన కూడా వస్తుంది. మెంతులు ఇవి కొంచెం దోరగా అయిపోయినాయి. వీటిని తీసి మనం వేరే ప్లేట్లో పెట్టుకుని చల్లారి పెట్టుకుందాం. ఇక పచ్చడికి ఇప్పుడు పోపు పెట్టుకుందాం. చూడండి, 3 కాయలకి నేను 1 గ్లాస్, అంటే 1 పావు ఆయిల్ ఉంటుంది. గ్లాస్ 1 పావు లీటర్ ఆయిల్ వేస్తాను. ఈ ఆయిల్ బాగా కాగిన తర్వాత ఆవాలు 1 స్పూన్ మనం వేసుకోవాలి. తర్వాత కొంచెం జీలకర్ర, ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు. 3 కాయలకి పొట్టు తీసింది 1 ఎల్లుల్లిపాయలు వేసుకుని దీన్ని దోరగా ఎక్కువ. అది వేగిన తర్వాత మనం స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకోండి. కొంచెం 1 స్పూను ఇంగువ, అంతే. ఇది కొంచెం దోరగా వేగిన తర్వాత ఎల్లుల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత సిమ్లో పెట్టి కొంచెం దోరగా వేగనివ్వండి. ఇప్పుడు స్టవ్ ఆపేసేసుకుని చల్లారనివ్వండి. ఇప్పుడు మనం మెంతులు, ఆవాలు వేపి పెట్టుకున్నాం కదా, జీలకర్ర, దీన్ని మిక్సీ పట్టుకుని పౌడర్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఈ మామిడికాయలు ఉన్నాయి కదండి, వీటిని ముచ్చుకు తీసేసి ఇలా 2 భాగాలు చేసుకుని లోపల ఉన్న ఈ టెంకను తీసేద్దాం. ఇవి లేతగానే ఉంటాయి, ఇప్పుడిప్పుడు వచ్చిన కాయలే కాబట్టి లేతగానే ఉంటాయి కాబట్టి పెద్దగా టెంక పట్టవు. కాబట్టి మనం టెంక తీసేసి నీట్గా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుందాం. ఈ వేపుకున్న మెంతులు, జీలకర్ర, ఆవాల్ని మిక్సీ పట్టుకుందామండి. మిక్సీ పట్టుకున్న ఆవపిండి, మెంతిపిండి, జీలకర్రని మనం ఈ ముక్కల పైన ఒక 2 స్పూన్లు వేసుకుందాం. ఇక పసుపు,
ఒక అర స్పూన్ వేసుకుందాం. ఈ గ్లాస్తో నాకు 5 గ్లాసుల ముక్కలు వచ్చినాయి. దీనికి ఒక గ్లాసు కారం వేస్తున్నాను నేను ఈ గ్లాస్కి. ఇక కళ్ళుప్పుని ఎండబెట్టి పొడి చేసి మిక్సీ కొట్టేసుకుని చేసుకున్న ఉప్పుని ఏం చేద్దామంటే దీంట్లో పావు కప్పు అంతే దీంట్లో వేద్దాం. ఇక దీన్ని బాగా కలిపేద్దాం. మనం పోపు వేసి చల్లారి పెట్టుకున్న ఈ పోపుని ఈ ముక్కల్లో వేసేద్దాం. ఇది ఇలాగా 3 రోజులు ఊరనిచ్చి తింటే చాలా రుచిగా ఉంటుంది మామిడికాయ ముక్కల పచ్చడి. మామిడికాయలు వచ్చిన కొత్తలో ఆవకాయ పెట్టుకుని కొత్త ఆవకాయ తినేంతవరకు చాలామంది ఎప్పుడు మామిడికాయ పచ్చడి తిందామా అనుకుంటారు. అలాంటి వాళ్ళందరూ ఇలాంటి పచ్చడి ముక్కల పచ్చడి చేసుకుని ఇది నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఇప్పుడు పైకి నూనె అంత కనిపించదు కానీ తెల్లారేటప్పటికల్లా ఈరోజు కలుపుతున్నాం కదా, రేపటికల్లా నూనె అంతా పైకి వచ్చి చక్కగా రెడీ అయిపోతుంది. ఈ ముక్కల పచ్చడిని మనం నెల రోజులు నిల్వ ఉంచుకోవచ్చు. ఎప్పుడు ఈ పచ్చళ్ళు మాత్రం ఈ గాజు సీసాల్లోని ఇలాంటి గాజు సీసాల్లో పెట్టుకోండి. ఎందుకంటే ప్లాస్టిక్ వాటిల్లో కానీ స్టీల్ వాటిల్లో కానీ దయచేసి పెట్టకండి. అంటే ఒకవేళ కలుపుకోవడానికి ఇబ్బందిగా ఉంటే కలుపుకుని మనం దాంట్లోకి మార్చేసుకుందాం. ఇలాని పింగాణి వాటిల్లో కూడా మనం జాడీల్లో కానీ పింగాణి వాటిల్లో కానీ కలుపుకుంటే చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది నచ్చితే మీ అందరికీ ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ పచ్చడి బాగా కలుపుకున్నాము కదా, రేపు ఉదయం వరకు దీని మీద మూత పెట్టేసి ఇలా ఉంచేద్దాం. నెక్స్ట్ డేకి నూనె ఎట్లా వస్తుందో కొంచెం కొంచెం నూనె వచ్చి బాగా ముక్కలు మగ్గుతాయి. ఇలా రాత్రంతా వదిలేసేయండి. రేపు పొద్దున్న ఒకసారి స్పూన్తో కలిపి ఇలాంటి గాజు సీసాలో పెట్టుకోండి.